పౌరుషం. ఈ మాట వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది పల్నాడు. పౌరుషాల పొరిటిగడ్డుగా వాసికెక్కిన పల్నాడు అంటే పగ, ప్రతీకారాల నెత్తుటి కథే కాదు, అంతకు మించి ఆధ్యాత్మిక గాథ కూడా ఉంది. భక్తితో చెన్నా అని పిలిస్తే చాలు ఆపదల నుంచి రక్షించే దైవంగా ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి కొలువుదీరింది ఈ పల్నాడు ప్రాంతంలోనే. మాచర్లలో వెలసిన ప్రసిద్ధ భూదేవి శ్రీదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి విశిష్టతను ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. వందల ఏళ్లుగా ఆలయాల్లో ఉత్సవాలు ఘనంగా జరుగుతుంటాయి. అలాంటి ప్రఖ్యాత దేవాలయాల్లో పల్నాడు జిల్లా మాచర్ల చెన్నకేశవ ఆలయం ప్రధానమైంది. ఎన్నో చారిత్రక ఘట్టాలకు వేదికగా నిలవడంతో పాటు అద్భుతమైన నిర్మాణ శైలి, అబ్బురుపరిచే శిల్ప సంపద మాచర్ల చెన్నకేశవ ఆలయం సొంతం. జై లక్ష్మీ చెన్నకేశవ. పల్నాడు ప్రాంతంలో ఉన్న మాచర్ల పట్టణంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి దేవస్థానానికి ఎంతో ప్రశస్త ఉన్నది. పల్నాడు ప్రజల కొంగు బంగారం లాగా, పల్నాడు ప్రాంత ప్రజల కోరికలు తీర్చే దేవుడుగా ఈ పల్నాడు ప్రాంతం మాచర్ల, ఇటు గురజాల రెండు నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలు కూడా ఈ దేవుణ్ణి పూజిస్తుంటారు. ఈ దేవాలయంలోనే మరి ఎంతో మంది భక్తులు వారి కోరిక మేరకు వారి పిల్లలకు కూడా పెళ్లిళ్లు కూడా చేస్తుంటారు. ఇక్కడ మరి అలాంటి ప్రాశస్త కలిగిన దేవస్థానం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ దేవస్థానం. ఈ దేవస్థానానికి ఒక విశిష్టత కూడా ఉంది. దేవస్థానానికి ఉత్తరం పక్కన పశ్చిమ నుంచి ఉత్తర దిక్కుకి ప్రవహించే జీవనది చంద్రవంక ప్రవాహం కూడా ఎప్పుడు ఉండటం వల్ల దీనికి ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ ఈ దేవాలయానికి. మరి ఈ దేవాలయ చెన్నకేశవ స్వామి వారి దేవాలయంలో ఎప్పుడో మరి శాతవాహన సమయంలోనే మరి కార్తీక వీరార్జునుడు వాస్తవంగా అయితే మరి దేవాలయం మరి చరిత్ర ప్రకారం గతంలో ఇక్కడ శివాలయం, శివుడు ఆలయం ఉందనేది అనేవాళ్ళు. మరి దాని తర్వాత మరి మన పల్నాడు బ్రహ్మనాయుడు ఆయనకున్న బ్రహ్మహత్య పాపాన్ని రూపుమాపుకోవడం కోసం మరి అదే గుడిలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడని చెప్పి చరిత్ర చెబుతుంది. అలాగే ఆయన గుడి ప్రతిష్ఠ చేసిన తర్వాత కొన్నాళ్ళకు ఇక్కడ పరిపాలించిన సూరపు రాజులు వారి యొక్క కూతురు 8 సంవత్సరాల అమ్మాయి మరి ఒక రోజు వారి తల్లిదండ్రులతోటి నేను చెన్నకేశవాన్ని పెళ్లి చేసుకుంటాను, చెన్నకేశవ స్వామి వారిని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అనుకుంటూ ఆ చెన్నకేశవ దేవాలయంలోకి వెళ్ళి ఆ అమ్మాయి మాయమైపోవడం జరిగింది. దాని వలన అప్పుడు ఆ రాజు కూడా ఆయన కూతురు జ్ఞాపకార్థం, కూతురు గుర్తుగా లక్ష్మీ చెన్నకేశవ వారికి ముందు భాగాన శ్రీ లక్ష్మీదేవమ్మ గారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠ చేయడం జరిగినప్పుడు ఆ గుళ్ళో. అందుకని ఈ రోజు మనం గుళ్ళో చూస్తే లక్ష్మీ చెన్నకేశవ వారు పక్కనే లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారు. మరి ఈ దేవాలయానికి ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు లక్ష్మీ చెన్నకేశవ వారికి కళ్యాణోత్సవం ఘనంగా చేస్తారు. కళ్యాణోత్సవం చేసిన తర్వాత 5 రోజులు ప్రతిరోజు ఒక కార్యక్రమం నిర్వహించి, పూజా కార్యక్రమం నిర్వహించి 5వ రోజు భారీ ఎత్తున రథోత్సవాన్ని కూడా నిర్వహించి ఈ ప్రాంత ప్రజలకు ఆ దేవుణ్ణి చూపించడం జరుగుతుంది. మరి ఈ రథం కూడా మన రాష్ట్రంలోనే ఎక్కడ లేనంత విధంగా భారీ ఎత్తున ఉన్న రథం ఈ రథం. మరి ఈ రథం మీద ఆ దేవుని ఊరేగించి ఆ కిరణాలకు ముగింపు పలుకుతారు. మరి ఇంతటి ప్రాశస్త కలిగినటువంటి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ వారిని మరి పల్నాడు ప్రజలందరూ కూడా నిత్యం దర్శించుకుంటూ ఆ దేవాలయాన్ని ఒక విశిష్టతను కూడా 10 మంది తెలియజేస్తుంటారు. అలాగే ఈ దేవాలయం లోపల కూడా గర్భగుడిలో గాని బయట మండపాల్లో గాని ఉన్న రాతి స్తంభాల మీద కూడా మరి చరిత్ర గాని, అలాగే రామాయణ భారత ఘట్టాలు గాని, ఎంతో మంది పుణ్య పురుషుల యొక్క చరిత్ర గాని లిఖించి ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మరి ఇంత ప్రాశస్త కలిగినటువంటి లక్ష్మీ చెన్నకేశవ వారు ఈ పల్నాడు ప్రజల ఇష్టదైవంగా వెలుసెలుతూ ఈ ప్రాంతంలో సకాలంలో వర్షాలు పట్టడానికి, రైతులు సంతోషంగా ఆనందంగా ఉండడం కోసం మరి ఆయన సుభిక్షంగా ఈ ప్రాంతాన్ని కాపాడుతున్నాడనే నమ్మకం ఈ పల్నాడు ప్రాంత ప్రజల్లో ఉంది. కాబట్టి ఈ లక్ష్మీ చెన్నకేశవ వారిని ప్రతి ఒక్కరు దర్శించుకొని ఆయన యొక్క ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మాచర్లకు మహాదేవి చెర్ల, విష్ణుపురం అనే పేర్లున్నాయి. బ్రహ్మనాయుడు తన స్వస్థలమైన మాచాపురం పేరుతో ఈ పట్టణాన్ని నిర్మించాడని చెప్తారు. చంద్రవంక నదీ తీరాన గల ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు చెన్నకేశవుడిగా పూజలు అందుకుంటున్నాడు. చెన్ను అనగా అందమైన అని అర్థం. దీనికి తగినట్లే ఇక్కడ స్వామి అద్భుతమైన సౌందర్యంతో దర్శనమిస్తాడు. కేశవ అనే పదానికి ఒత్తైన మెత్తని కేశవుడు అంటే వెంట్రుకలు కలిగినవాడు అని అర్థం. కేశవ అనగా బ్రహ్మ, విష్ణు, శివుని రూపాలు కలిసిన పరమాత్మ అని కూడా చెప్తారు. ఇక్కడి మూర్తిని సాక్షాత్తు కార్త వీర్యార్జునుడు ప్రతిష్ఠించాడని ఐతిహ్యం. జిల్లా మాచర్ల పట్టణంలో వేయించేసినటువంటి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో అయితే మనం ఉన్నాము. 11వ శతాబ్దంలో పల్నాటి బ్రహ్మనాయుడిచే ప్రతిష్ఠించబడినటువంటి ఈ దేవాలయం చరిత్ర దేశ నలుమూల నుంచి కూడా భక్తులు ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా రథోత్సవం భారీగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ రథోత్సవ కార్యక్రమానికి దేశ నలుమూల నుంచి భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు. ఈ దేవాలయ చరిత్ర, చెన్నకేశవ స్వామి విశిష్టత గురించి మనతో మాట్లాడడానికి దేవాలయ అర్చకులు ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. శ్రీ చెన్నకేశవ శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి దేవస్థానం త్రేతాయుగంలో కార్తవీర్యార్జునుడు ప్రతిష్ట,
పునఃప్రతిష్ఠ కలియుగంలో 11వ శతాబ్దంలో బ్రహ్మనాయుడు పునఃప్రతిష్ఠ చేశాడు. ఈ బ్రహ్మనాయుడు ఎలా పునఃప్రతిష్ఠ చేశాడంటే, బ్రహ్మనాయుడికి గోహత్య మహాపాతకం చుట్టుకుంటుంది. దానివల్ల ఆయన ఎంత తెల్లని వస్త్రాలు వేసుకున్నా కూడా నల్లబడిపోతవి. అప్పుడు పండితుల్ని సంప్రదిస్తారు. పండితులు ఈ విధంగా చెప్తారు, అన్ని తీర్థయాత్రలను సేవించండి. ఏ తీర్థంలో అయితే మీ యొక్క వస్త్రాలు తెల్లబడతాయో ఆ తీర్థంలో మీకు పాప విమోచనమైనట్టని చెప్తారు. అట్లా ఆయన దేశ సంచారం చేసుకుంటూ అన్ని తీర్థాలు సేవించుకుంటూ మాచెల్ల వచ్చారు. మాచెల్ల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి దేవస్థానం ఒక ఫర్లాంగ్ దూరంలో చంద్రవంక నది ఉన్నది. ఆ నదిలో స్నానం చేస్తారు. పాప విమోచనం అవుతుంది, బట్టలు తెల్లగా వస్తాయి. అప్పుడు ఆయన తిరుగు ప్రయాణం అవుతాడు. తిరుగు ప్రయాణం అయితే ఆ రథం కదలదు. ఎందుకు కదలదా అంటే, ఆయన దేవతార్చన విగ్రహాలు శ్రీదేవి, భూదేవి, చెన్నకేశవ స్వామి ఈ 3 విగ్రహాలు కూడా ఆయన రథంలో ఉంటాయి. ఆయన రోజు లేస్తే పూజ చేసుకునే విగ్రహాలు. అందువల్ల ఆ విగ్రహాలు ఉండటం వల్ల ఆ రథం కదలదు. అప్పుడు సత్యం ఉన్నది కాబట్టి ఆ కాలంలో ఆకాశవాణి రూపంలో ఇక్కడ ఫర్లాంగు దూరంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి త్రేతాయుగంలో కార్తవీర్యార్జున ప్రతిష్ఠ చేసినటువంటి దేవాలయం ఉన్నది. అదంతా పాడుబడి ఇదంతా ఉన్నది. అందువల్ల దాన్ని పునర్నిర్మాణం చేసి ఈ విగ్రహాలను ఇక్కడే పెట్టి ప్రతిష్ఠ చేయవలసిందిగా అని చెప్పి అంతర్ధానం అయిపోతారు. ఈ ఆలయంలో స్వామివారు 4 చేతుల్లో పద్మం, శంఖం, చక్రం, గదను ధరించి లక్ష్మీ సమేతంగా దర్శనమిస్తాడు. స్థల పురాణం ప్రకారం చెన్నుడు అనే భక్తుడు విష్ణుమూర్తికై తపస్సు చేయగా ఆ భక్తుని పేరు చిరస్థాయిగా నిలిచేందుకు స్వామి చెన్నకేశవుడిగా ఆవిర్భవించాడని చెప్తారు. క్రీస్తు శకం 1113లో శైవాలయంగా ప్రారంభమైన ఈ కోవెలను బ్రహ్మనాయుడు వైష్ణవ దేవాలయంగా మార్చి పునరుద్ధరించాడని చెప్తారు. ఈ స్వామిని కొలిచిన తర్వాతే బ్రహ్మనాయుడికి బాలచంద్రుడు పుట్టాడని, నాటి నుంచి స్వామికి సంతాన చెన్నకేశవుడనే పేరు వచ్చింది. ఈ ఆలయం తొలినాళ్లలో శైవాలయంగా ఉండేదని, కాలక్రమంలో దీని వైష్ణవాలయంగా మార్చారని చెప్తారు. అప్పుడు ఆయన బ్రహ్మనాయుడు గారు ఇదంతా పుట్టలు, చెదలు, అరణ్యంలాగా ఉంటే దీన్నంతా శుద్ధి చేసి ఈ దేవాలయం పునర్నిర్మాణం చేసి ఈ విగ్రహాలను ఇక్కడే ఉంచుతారు. అప్పుడు ఈ పానుగొట్టం స్వామివారి బిట్టు వరకు ఉంటుంది చూసారా, అంతవరకు త్రేతాయుగంలో కార్తవీర్యార్జునుడు ప్రతిష్ఠ చేసినటువంటి ఆ విగ్రహం. ఈ విగ్రహం ఆ లెవెల్కి లేపాలని చూస్తారు. సోమసూత్రం ఆ లెవెల్కి లేపాలని చెప్పి ఈ గడ్డపారేసిన వాళ్ళల్లా హతులైపోతున్నారు. అందువల్ల అది కదిలించకుండా అప్పటిదే ఆ ప్రతిష్ఠ అంతే ఉంది. ఈ స్వామివారి దగ్గరేమో పూజా కార్యక్రమాలు చేసుకునేవారు, అక్కడేమో అవతల సైడ్ వచ్చేసి దేవుడి విగ్రహాన్ని చెక్కించుకొని అక్కడ అభిషేకం చేసుకునేవారు బ్రహ్మనాయుడు, ఇక్కడేమో పూజా కార్యక్రమం చేసుకునేవారు. ఆ విధంగా ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించారు. ఈ విగ్రహాలు కూడా శ్రీదేవి, భూదేవి, చెన్నకేశవ స్వామి ఇది ఆయన రథంలో ఉన్నటువంటి విగ్రహాలు. ఈ విగ్రహాలని ఇక్కడే ఉంచి ఆయన కూడా ఇక్కడే ఉంటాడు. ఇక్కడే ఉండి ఈ దేవాలయాన్ని పునరుద్ధరణ గురించి ఆయన నిర్విరామం కృషి చేశారు. ఆ రోజుల్లో ఆలయంలోకి ఆలయ ప్రవేశం లేదు, వేరే కులాల వారికి, మతాల వారికి అతీతంగా ఉండేది. ఆ రోజుల్లోనే అందరినీ ఆలయ ప్రవేశం చేయించి అందరికీ సమానంగా భోజనాలు పెట్టాడు ఈ దేవాలయంలో. దాన్నే సహపంక్తి భోజనం అంటారు. చాపకూడు సిద్ధాంతం ఇక్కడే ఏర్పాటైంది. కాలక్రమేణా ఈ యొక్క దేవాలయం పునరుద్ధరణ చేసుకుంటూ ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి గురజాల రాజ్యంలో ఉన్నటువంటి నాయకురాలు నాగమ్మ మంత్రిగా ఉంది. ఆమె శైవ మతస్థురాలు, అంటే శివభక్తురాలు, ఈయనేమో వైష్ణవ భక్తుడు. వీళ్ళిద్దరికి వైరం ఉండేది. వీళ్ళిద్దరూ ఒకానొక సంఘటనలో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ యుద్ధం కూడా కోడిపోరు చేస్తారు. ఆమెమో కోడిపుంజుని కవచం తొడుగుతుంది, ఈయనేనో కవచం తొడగకుండా యుద్ధం చేస్తాడు. ఈ విధంగా 5 రోజులు నిర్విరామంగా యుద్ధం జరుగుతుంది. నాగిలేరు, కారంపూడిలో నాగిలేరు ఒడ్డున ఈ యొక్క యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో బ్రహ్మనాయుడు ఓడిపోవటం, అరణ్యవాసం చేయటం, అరణ్యవాసం అనంతరం గుత్తికొండ బెళంలోకి వెళ్ళి ఆయన తపస్సుకు వెళ్ళిపోతాడు, అంతర్ధానం అయిపోతాడు. ఈ నాయకురాలు నాగమ్మ ఈ గుత్తికొండ బెళం బయట పాషాణం అయిపోతుంది. ఈ విధంగా ఈ యొక్క చరిత్ర, పల్నాటి చరిత్ర. స్వామివారి మూల విరాట్టు 3.5 అడుగులుంటుంది. విశాలమైన నేత్రాలతో తిరునామం ధరించి శిరస్సు మీద కిరీటంతో దర్శనమిస్తాడు. స్వామి ముడివేసిన కేశాలు, కోరమీసం పల్నాటి పౌరుషానికి ప్రతీకగా అనిపిస్తాయి. వక్షస్థలంపై బంగారు కవచాన్ని ధరించి మెడలో పూలమాలతో పావుకోళ్లు ధరించిన స్వామి రూపాన్ని చూడగానే
భక్తులు ఒక తెలియని పారవశ్యానికి లోనవుతారు. స్వామివారి ఆలయానికి పక్కనే ఉండే లక్ష్మీదేవి ఆలయాన్ని క్రీస్తు శకం 13వ శతాబ్దంలో నిర్మించారు. ఈరోజు మరి స్పెషల్ రివ్యూగా మాచర్ల శ్రీ చెన్నకేశ్వర లక్ష్మీ చెన్నకేశ్వర టెంపుల్ గురించి మరి ఈ విధమైనటువంటి బయో తీయటం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. టెంపుల్ వచ్చేసరికి ఎంతో ప్రసిద్ధాయకం. శ్రీ చెన్నుడు అని చెప్పబడేటువంటి చెన్నకేశ్వర స్వామి స్వయంభు శ్రీకృష్ణుడు అని చెప్పేసి చెప్తారు. ఇక్కడ రథోత్సవం తెలుగు రాష్ట్రాల్లో చాలా గొప్పగా జరుగుతుంది. అట్లాగనే ప్రపంచంలోనే మనం సామాజిక న్యాయం చెప్పి అంటుంటాం. అది పాటించబడినటువంటి ప్రదేశం ఈ పల్నాడులో మాచర్ల. చాపకోడు సిద్ధాంతం బ్రహ్మనాయుడు అన్ని కులాలు మతాలకు అతీతంగా కలిసి ఇక్కడ కార్యక్రమం పెట్టారు. దాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా కూడా మనం దగ్గరలో ఉన్నటువంటి కారంపుల్లో ఈ యొక్క కొనకాలు బయటకు తీసుకోవటం, ఆ బీర్లు వాడినటువంటి ఆ రోజుల్లో మినీ పల్నాడు యుద్ధంగా చెప్పబడుతున్నారు. భగవద్గీతలో ఏదైతే క్యారెక్టర్లు ఉన్నాయో ఇక్కడ నాగమ్మ, బ్రహ్మనాయుడు, అలుగరాజు, బాలచంద్రుడు ఈ మొత్తం కూడా మనకి ఈ యొక్క పల్నాడు ప్రాంతంలోనే మనకి మినీ భారత్గా మనం చూస్తుంటాం. ఇక టెంపుల్ విశేషాలకు వచ్చేసరికి ఎంతో ప్రసిద్ధాయకం. మరి ఇక్కడ చూసినట్టయితే స్వామివారు మీసాలతో మనకి దర్శనం ఇస్తుంటారు. అదేవిధంగా రాష్ట్రంలో 5 చోట్ల ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తారు. ఈ ప్రకాశం, మార్టూరు వివిధ ప్రాంతాల్లో. మాచలు కూడా అది ఒకే పౌర్ణమి రోజున ఏప్రిల్ మనకి తిరునాళ్ళు జరుగుతుంది. అశేషంగా ఇక్కడ రథాన్ని కూడా ఏదో మిషనరీ కాకుండా మాన్యువల్గా మనుషులు చేతిలో పట్టుకుని లాగుతుంటారు. మరి కిక్కిరిసిపోయేటువంటి జనం సుమారుగా 1,00,000 మంది ఆ కార్యక్రమాన్ని వీక్షిస్తుంటారు. ఏదో సేవా కార్యక్రమాలు కూడా అక్కడ మధ్య కానీ పులిహార కానీ ఇట్లా ప్రసాదాలు కూడా అవిరళంగా భక్తులకి మరి అందిస్తూ ఉంటారు. మరి ఆ సమయంలో స్థానిక లోకల్ ఎమ్మెల్యే గారు కానీ మున్సిపల్ సిబ్బంది, పోలీసు వారి సహకారంతో చాలా పకడ్బందీగా ఎంతో రంగరంగ వైభవంగా మంగళగిరి తర్వాత మార్చలే అన్నట్టుగా చాలా గొప్పగా మరి మనం చూస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాన్ని వైకే టీవీ వాళ్ళు చేయడం చాలా సంతోషకరం అని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. ధన్యవాదాలు. ఆలయం ఎదురుగా పురాతన గరుడు స్తంభం, దాని పక్కనే కళ్యాణ మండపం ఉంటాయి. అత్యంత పురాతన గాలిగోపురం కనువిందు చేస్తుంది. ఆ గోపురంపై చెక్కిన శిల్పాలు ఆనాటి శిల్పుల నైపుణ్యం తెలియజేస్తుంది. ఆలయం బయట గరుడ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించే సమయంలో దాని పైభాగం కొంత విరిగింది. ఆ విరిగిన భాగాన్ని దేవాలయ ఆవరణలో ధ్వజస్తంభం పక్కన ప్రతిష్ఠించారు. దీన్ని కప్పక స్తంభంగా పిలుస్తారు. దీని చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తుంటారు. ఆలయ ప్రాంగణంలో 60 అడుగుల ఎత్తైన అందమైన పెద్ద రథం దర్శనమిస్తుంది. దీనికి క్రీస్తు శకం 1879లో గోల్కొండ వ్యాపారి కంచనపల్లి నారాయణరావు అనే భక్తుడు అందించారు. 7 అంతస్తుల గల ఈ రథంకు 6 చక్రాలుండి 4 గుర్రాలు, 4 సింహాలు, 4 ద్వారపాలకులు, మొత్తం 12 బొమ్మలు ఉండేలా తయారు చేశారు. ప్రతి ఏడాది చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు స్వామివారి బ్రహ్మోత్సవాలు మొదలు పెడతారు. ఇప్పటికే రథం చేయించిన కంచనపల్లి వంశీయులు, సీతిరాజు వంశీయుల ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతుంటాయి. అలనాటి నుంచి ఈ ఆచారం అలాగే సాగుతుంది. 1880లో మొదటిసారి స్వామివారి ఉత్సవాలు రథంపై ఊరేగింపుగా జరిగాయి. నాటి నుంచి నేటికి ప్రతి సంవత్సరం గొప్ప వేడుకగా జరుగుతూనే ఉంది. నమస్తే, నా పేరు గురజాల అప్పారావు. శ్రీ వీరబ్రహ్మేంద్ర జాతీయ ప్రజాకుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుల్ని, మాచర్లపట్నం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ మాచర్లపట్నానికి సంబంధించి వరల్డ్ ఫేమస్ టెంపుల్ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవాలయం అనేది ఉన్నది, కట్టేయడం జరిగింది. అది పురాతన కాలం నుంచి బ్రహ్మనాయుడు టైం నుంచి అప్పట్లో రాజులు రాజ్యాలు ఏర్పాటు చేసి అప్పటి కాలం నుంచి పురాతన కాలం నుంచి మాచర్లపట్నంలో దేవాలయం ఆ రోజుల్లో ఏర్పాటు చేశారు. అదేవిధంగా మార్కాపురంలో కూడా లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవాలయం ఏర్పాటు చేశారు. అదేవిధంగా కారంపూడిలో కూడా లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం చేయడం జరిగింది. కానీ వరల్డ్ ఫేమస్ టెంపుల్ అయిన ఇటు మాచర్ల లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవాలయము చాలా ప్రసిద్ధిదాయకం. ఇక్కడ పర్యాటక కేంద్రమైనటువంటి సాగర్కు వచ్చిన వాళ్ళు కానీ ఇతర ప్రాంతాల వాళ్ళు కానీ ఈ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి యొక్క దేవాలయాన్ని సందర్శించుకుంటూ ఇక్కడ పాలక మండలి వాళ్ళు ఏప్రిల్ నెలలో వచ్చేటువంటి పౌర్ణమి రోజు రాత్రిలోన శివ కళ్యాణము, అదే విధంగా
లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి కళ్యాణము చేయటం జరుగుతుంది. ఆ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి కళ్యాణము వరుసన 5 రోజుల కార్యక్రమాలు జరుగుతాయి. 5వ రోజున స్వామివారి యొక్క రథోత్సవం జరుగుతుంది. ఈ రథోత్సవంలో ఉపవాసాలు ఉండి భక్తజనము ఆ రథాన్ని బురుజు సెంటర్ వరకు భుజాలకి తాడు వేసుకొని లాక్కుంటూ తీసుకురావటం, అనంతరము అదేవిధంగా మళ్ళా టెంపుల్ దగ్గరికి ఆ రథాన్ని లాక్కుంటూ వెళ్ళటం జరుగుతుంది. విశేషంగా జనాలు పాల్గొంటారు ఈ కార్యక్రమంలో. ఈ దేవాలయానికి సంబంధించి 1400 ఎకరాలు భూమి కలదు. ఈ పాలక మండలి వాళ్ళు నిత్యం అన్నదానం మరియు దేవుని యొక్క కార్యక్రమాలకి ధనం ఖర్చు పెట్టి కార్యక్రమాలు సంపూర్ణంగా చేస్తూ మరి భక్తులకి సౌకర్యాలు కల్పించి ఈ కళ్యాణ సందర్భంలో ఏవైతే ఉంటాయో ఏర్పాట్లు అన్నీ ఇటు పోలీసు వ్యవస్థ కానీ అటు రెవెన్యూ సిబ్బంది కానీ పాలకులు కానీ ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాలు జయప్రదం చేస్తుంటారు. అంటరానితనాన్ని రూపుమాపేందుకు పల్నాటి బ్రహ్మనాయుడు ఈ ఆలయంలోనే చాపకూడు నిర్వహించారు. ఎంతో ఆధ్యాత్మికతతో పాటు చారిత్రక సంపద కలిగిన ఈ దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం చొరవ చూపాలి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.